ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎవరి గురించి అంటే మాత్రం తెలుగు సినీ ప్రపంచానికి రెండు కళ్ళుంటే అందులో ఒకటి ఎన్టీఆర్ గారు అయితే ఇంకొకరు ఈయన అనమాట. అలాగే నట సామ్రాట్ అంటూ ఉంటారు. ఆయన డైలాగ్స్తో కానీ ఆయన యాటిట్యూడ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఏకంగా ప్రేమ్ నగర్నే కట్టేశారు. ఇంకెవరో కాదండి, మన ఏఎన్ఆర్ గారు, అదేనండి అక్కినేని నాగేశ్వరరావు గారు. సో మరి పూర్తిగా అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. పదండి ఆ కాలంలోకి వెళ్ళిపోదాం. అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం గారు అలాగే పున్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాడే నాటకరంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాల్లో స్త్రీ పాత్రలను ధరించేవారు. అక్కినేనితో అన్నపూర్ణ గారి వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. ఆవిడ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న జన్మించారు. వారికి 2 కొడుకులు 3 కుమార్తెలు. వారి పేర్లు అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున గారు, అలాగే అక్కినేని సత్యవతి గారు, అక్కినేని సుశీల గారు, అక్కినేని నాగ సరోజ గారు. భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ను నిర్మించారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా కుమారుడైన అక్కినేని నాగార్జున గారు మనవళ్ళు సుమంత్ గారు, అఖిల్ గారు సహా పలువురు నటీనటుల్ని దర్శకుల్ని పరిచయం చేశారు. మన అక్కినేని నాగేశ్వరరావు గారి సతీమణి అయిన అక్కినేని అన్నపూర్ణ గారు 2011 డిసెంబర్ 28న మరణించారు. అసలు అక్కినేని గారి సినీ ప్రస్థానం ఎలా మొదలైంది అంటే, అప్పుడే అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక నాటకం వేసి టైం లేకపోవడంతో అదే మేకప్తో రైల్వే స్టేషన్కి రావడం జరిగింది, విజయవాడ రైల్వే స్టేషన్కి. ఆ టైంలోనే ఆయనకి అనుకోకుండా ఒక అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పచ్చు, అలాగే రాసిపెట్టింది జరిగిందని కూడా చెప్పచ్చు. ఆ కాలంలో ప్రముఖ నిర్మాత అయిన ఘంటసాల బలరామయ్య గారు అక్కినేని గారిని అదే గెటప్లో చూసి వెంటనే హీరోగా నటిస్తావా అని చెప్పి అడగటము, ఆయనతో పాటు తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట. ఆ తరువాత సినిమాలకు పరిచయం చేయటం జరిగింది. చిన్నప్పటి నుంచి నాటకాల మీద ఉన్న ఆసక్తితోనే 1941లో పి పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటునిగా పరిచయం అయ్యారు మన అక్కినేని గారు. ఆ తర్వాత 1944లో ఘంటసాల బలరామయ్య గారు తెరకెక్కించిన సీతారామ జననం సినిమాలో పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 256 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా మనం. పలు రకాల సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు మన అక్కినేని నాగేశ్వరరావు గారు. బిరుదు నట సామ్రాట్ అన్నట్టుగానే ఓన్లీ ఆయన మాత్రమే చేయగలిగే నటనని, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ని సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులను మన్నలను పొందడమే కాకుండా ఆయనకంటూ ఒక గుర్తింపును కూడా సాధించుకున్నారు మన అక్కినేని నాగేశ్వరరావు గారు. 1953లో వచ్చిన దేవదాస్ చిత్రానికి గాను ఆయన నటన విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నారు ఆ రోజుల్లోనే. 1966లో రిలీజ్ అయిన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించి మెప్పించారు మన ఏఎన్ఆర్ గారు. అంతేకాకుండా 1975లో అన్నపూర్ణ స్టూడియోస్ అనే స్టూడియోస్ని స్థాపించారు. అది కూడా వారి భార్య పేరు మీద, అన్నపూర్ణ గారి పేరు మీద అయితే స్థాపించడం జరిగింది. అలాగే ఆ బ్యానర్లో వచ్చిన మొట్టమొదటి సినిమా కళ్యాణి. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చిన మొట్టమొదటి బ్లాక్ బాస్టర్ మూవీ అయితే మాత్రం ప్రేమాభిషేకం. అందులో పాటలన్నీ కూడా చాలా హిట్. అలాగే ఆ మూవీ కూడా ఇప్పటికీ చాలామంది పెద్దవాళ్ళకి ఫేవరెట్ మూవీ కూడా. 1981లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. అక్కినేని నాగేశ్వరరావు గారు మాయాబజార్, సంసారం, బ్రతుకు వీధి, ఆరాధన, దొంగరాముడు, డాక్టర్ చక్రవర్తి, మాంగళ్య బలం, ఇల్లరికం, శాంతినివాసం, వెలుగునీళ్ళు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, బాటసారి, కాలేజీ బుల్లోడు లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించారు. మన అక్కినేని గారు నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971లో వచ్చిన దసరా బుల్లోడు. ఇప్పుడు మనకి సినిమాల్లో ఆ హీరో ఇద్దరుగా నటించాడు, ఈ హీరో ఇద్దరుగా నటించాడు అంటూ ఉంటారు కదా. కానీ తెలుగులో మొట్టమొదటిసారిగా ద్విపాత్రాభినయం అంటే ఇద్దరిలా నటించింది మాత్రం మన అక్కినేని నాగేశ్వరరావు గారు. తెలుగు చిత్ర పరిశ్రమని
విడిగా హైదరాబాద్కి తీసుకురావడంలో ఎంతో కృషి చేసింది అయితే మాత్రం మన అక్కినేని నాగేశ్వరరావు గారండి. ఈ విషయం చాలామంది చెప్తూనే ఉంటారు. అలాగే వేరే భాషలో చిత్రాలు మన చిత్రాలు అన్నీ కలిసి కాకుండా తెలుగు అనేది ఒక లాంగ్వేజ్, దాని నుంచి వేరే సినిమాలు కూడా ఉంటాయి అని దేశ విదేశాలకు చాటి చెప్పిన యాక్టర్ అయితే మాత్రం మన అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగే ఆయన ఒక గొప్ప నిర్మాత కూడా. కళా ప్రపూర్ణ అలాగే గౌరవ డాక్టరేట్ను కూడా మన అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే అందుకున్నారు. అలాగే ఆయనకి పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇవి కూడా వచ్చాయి. మరి అవన్నీ తెలుసుకోవాలి కదా, రండి తెలుసుకుందాం. 1968లో పద్మశ్రీ అవార్డు, 1988లో పద్మభూషణ్ అవార్డు, 1989లో రఘుపతి వెంకయ్య, 1990లో దాదాసాహెబ్ ఫాల్కే, 1996లో ఎన్టీఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. 2011లో పద్మవిభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి, నటుడు. భారతీయ సినీ రంగంలో అక్కినేని గారు చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు ఈయన. ఆకర్షించే రాజకుమారుడి నుంచి విరక్తి చెంది మద్యానికి బానిసైన ప్రేమికుడి వరకు, ధీరుడైన సైనికుడి నుంచి పవిత్రుడైన ఋషి వరకు, కళాశాల విద్యార్థి నుండి సమర్థుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రల్లో నటించారు మన ఏఎన్ఆర్ గారు. పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు, విష్ణువు, నారదుడు, అర్జునుడులో రాణించారు. గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టే సినిమాలైన బాలరాజు, రోజులు మారాయి, నమ్మిన బంటు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించడమే కాకుండా నట సామ్రాట్గా ముద్ర వేశారు. మిస్సమ్మ, చక్రపాణి, ప్రేమించి చూడు వంటి చిత్రాల్లో కూడా నటించి హాస్యం ప్రధానంగా ఉండే స్టోరీల్లో కూడా ఆయన నటించగలరు అని చెప్పి ప్రూవ్ చేశారు. లైలా మజ్ను, అనార్కలి, బాటసారి, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, మేఘ సందేశం లాంటి చిత్రాల్లో నటించి నటన ద్వారా తెలుగు చిత్రరంగానికి విషాద రారాజుగా పేరు పొందారు. దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం సినిమా హైదరాబాద్లో 533 రోజులు ప్రదర్శించబడిన చిత్రంగా ఒక రికార్డును అయితే సృష్టించింది. అంతేకాకుండా ఈ సినిమా 365 రోజులు అంతరాయం లేకుండా నడిచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది. సామాజిక ఇతివృత్తంగా నిర్మించబడ్డ సినిమాల్లో సంసారం, బ్రతుకు తెరువు, ఆరాధన, దొంగరాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్ధాంగి, మాంగళ్య బలం, ఇల్లరికం, శాంతి నివాసం, వెలుగునీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, ప్రతిబింబాలు, బాటసారి, కాలేజీ బుల్లోడు లాభాలు పొందిన సినిమాలు. 1991లో ఆయన నట జీవితం స్వర్ణోత్సవం సందర్భాన విడుదలైన సీతారామయ్య గారి మనవరాలు కొత్త యువనటుల చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. తన పుత్రుడు అక్కినేని నాగార్జున గారు, మనవడు నాగచైతన్య గారితో కలిసి నటించిన మనం ఆయన నటించిన చివరి సినిమా కాగా, వివిధ ప్రాంతాల సాహిత్య సాంస్కృతిక వ్యక్తుల పాత్రలు అనగా ఉజ్జయినికి చెందిన సంస్కృత విద్వాంసుడైన మహాకవి కాళిదాసు, ఒడిశాకి చెందిన భక్త జయదేవ, కర్ణాటకకు చెందిన అమరశిల్పి జక్కన, తమిళనాడుకి చెందిన భక్తుడు విప్రనారాయణ, గాయకుడు భక్త తుకారాంలను తెర మీదకి తేవడం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించిన విమర్శకులు కళాభిమానుల అభిమానాన్ని చూరగొన్నారు. సినిమాల్లోనే కాదు, మట్టి మనుషులు, ఒకే ఒక్కడు, టీవీ సీరియల్స్లో కూడా ఆయన నటనా ప్రతిభను మనం చూడవచ్చు. ఆయనతో పాటు సహనటులు అయిన నందమూరి తారక రామారావు గారితో కలిసి 14 సినిమాలను అయితే నటించారు. ఆ సినిమాలు ఆర్థికంగానూ బాగా లాభాలను తెచ్చిపెట్టే, అంతేకాకుండా ఒక పెద్ద హీరో ఇంకొక పెద్ద హీరోతో నటించడం అనేది ఈయన నుంచే స్టార్ట్ అయిందనమాట. పల్లెటూరి పిల్ల, సంసారం, రేచుక్క, పరివర్తన, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చరణదాసి, మాయాబజార్, భూకైలాస్, గుండమ్మ కథ, శ్రీకృష్ణ అర్జున యుద్ధం, చాణక్య, చంద్రగుప్త, రామకృష్ణులు, సత్యం శివం మొదలైన సినిమాలు ఉన్నాయి. మరి ఇంత గొప్ప నటులకి, ఇంత అగ్రస్థాయి నటులకి అవార్డులు, బిరుదులు వచ్చుంటాయి కదా, మరి అవేంటి అనేది తెలుసుకోవాలి కదండి. సో రండి తెలుసుకుందాం. ఆ ప్రపూర్ణ అనేది 1977లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్. పద్మవిభూషణ్ 2011 భారత ప్రభుత్వం ఇచ్చింది. పద్మవిభూషణ్ 2011 భారత ప్రభుత్వం ఇచ్చింది. పద్మభూషణ్ 1988లో భారత ప్రభుత్వం ఇచ్చింది. పద్మశ్రీ 1968లో భారత ప్రభుత్వం ఇచ్చింది. కాళిదాస్ సన్మాన్ మధ్యప్రదేశ్ ఇచ్చింది. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వగా,
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. విశిష్ట వ్యక్తి అవార్డుని సాహితీ సాంస్కృతిక సంస్థ తెనాలి ఇచ్చారు. రాజ్ కపూర్ స్మారక అవార్డును కిన్నెరా ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కౌన్సిల్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ పిట్స్బర్గ్లో ఇచ్చారు. అన్నా అవార్డును జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో చెన్నైలో ఇచ్చారు. తపాలా శాఖ 19/9/2018 పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ను విడుదల చేశారు. డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డు దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు వారు ఇచ్చారు. అంతేకాకుండా భారత తపాలా శాఖ 2018లో వీరి 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ను విడుదల చేశారు. అంతేకాకుండా మనిషిగా ఒక సంఘ సేవకునిగా కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నవారనమాట. గుడివాడలో కళాశాలకు విరాళం ఇచ్చినందుకు గాను ఆ కళాశాల యాజమాన్యం ఏఎన్ఆర్ కళాశాలగా పెట్టారు. అదేనండి అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాలగా అయితే నామకరణం చేశారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు విరాళాలు ఏర్పాటు చేశారు. విరాళాల రూపంలోనే కాకుండా సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి సుడిగుండాలు, మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలను ఆదుర్తి సుబ్బారావు గారితో చక్రవర్తి చిత్ర పతాకంపై నిర్మించారు. అలాగే అక్కినేని గారి అభిమానులకి తీరని లోటు ఏంటి అంటే మాత్రం ఆయన మరణం. ఇది చాలా బాధాకరమైనప్పటికీ కూడా అది ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి కదా, పదండి. అక్కినేని నాగేశ్వరరావు గారు 91 సంవత్సరాల వయసులో 2014 జనవరి 22న మరణించారు. అర్ధరాత్రి దాటాక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో కుటుంబ సభ్యులు 2 గంటల 40 నిమిషాలకు బంజారాహిల్స్లోని కేఆర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 10 నిమిషాలకే డాక్టర్ సోమరాజు గారు వైద్యుల బృందంతో పరిశీలించగా మృతి చెందారని నిర్ధారణ అయింది. ఆయన అంతిమయాత్రకు చాలామంది సినీ ప్రముఖులు వచ్చి నివాళులర్పించారు. అక్కినేని నాగేశ్వరరావు గారి మరణం తెలుగు సినిమాకు తీరని లోటని చెప్పవచ్చు. మీకోసం ఎంతో కష్టపడైతే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి చెప్తూ ఉన్నాం అన్నమాట వీడియోస్. సో దయచేసి నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేసి చూపించండి. చాలా బాగుంటుంది. ఆనాటి జ్ఞాపకాలని మళ్ళీ నెమరు వేసుకుంటారు. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.